బిగ్ బాస్ సీజన్ 9 నిన్న అర్ధరాత్రి లైవ్‌లో తనూజ, కళ్యాణ్ మధ్య ఓ డిస్కషన్ జరిగింది. నిజంగా ఈ డిస్కషన్ వింటూ ఉంటే తనూజ, కళ్యాణ్ ఒకరంటే ఒకరికి ఎంత అభిమానం ఉంది అనిపిస్తుంది. అయితే ఏ సీజన్‌లో మనం చూడలేదు. ఒక కాంపిటీటర్ మరో కాంపిటీటర్ గెలవాలి అనుకోవడం. కానీ ఈ సీజన్‌లో మనం చూస్తున్నాము. అలానే ఒకరి కోసం ఒకరు ఆలోచించడంతో పాటు గెలుపు కోసం ఆలోచించు అని చెప్పి కళ్యాణ్ నిన్న తనూజకి సజెషన్స్ ఇస్తుంటే అబ్బా! చాలా సూపర్‌గా అనిపించింది చూడ్డానికి లైవ్ అయితే. ఇంతకీ లైవ్‌లో ఏం జరిగింది అంటే కళ్యాణ్, తనూజ మధ్య తనూజ కూర్చొని బాధపడుతూ ఉంటుందనమాట. అప్పుడు కళ్యాణ్ వచ్చి తనూజని అడుగుతాడు. "ఎందుకు తనూజ డల్‌గా ఉన్నావంటే" "ఏం లేదురా" అని అంటుంది. "నేను ఒక్కటే చెప్తాను తనూజ, నువ్వు నీ గెలుపు కోసం ఆలోచించి గేమ్ ఆడు. నువ్వు ఎవరి గెలుపు కోసమో ఆలోచించొద్దు. ఇంక్లూడింగ్ నేను కూడా, నా కోసం కూడా అని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు గెలవడానికి ఆడు అంతే. ఎవరు గెలుస్తున్నారా లేదా అని మైండ్‌లో పెట్టుకొని డిస్టర్బ్ అవ్వద్దు" అని చెప్పి క్లియర్‌గా చెప్తాడనమాట. అప్పుడు తనూజ అవునురా! కానీ నేను ఎక్కడో ఆహ్, కొంచెం లోగా ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా చెప్తుంది. అప్పుడు కళ్యాణ్ అంటాడు, "నువ్వలా లోగా ఫీల్ అవుతున్నావు, లేదంటే డిస్టర్బ్‌గా ఫీల్ అవుతున్నావు అంటే నాతో మాట్లాడు, నాతో షేర్ చెయ్యు. నేను నీకు అంటే అలా బాధలో నేను నీకు తోడుగా ఉంటాను" అన్నట్టుగా చెప్పాడనమాట. కానీ ఒంటరిగా కూర్చొనైతే బాధపడొద్దు. ఒంటరిగా దేన్ని మైండ్‌లోకి తీసుకోవద్దు. అండ్ ఎదుటి వాళ్ళ గేమ్ కోసం నువ్వు ఆలోచించొద్దు. ఇన్ని రోజుల పాటు హౌస్‌లో వాళ్ళందరి కోసం ఆలోచించడం ఏదో ఒక పాయింట్‌లో అది ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే రిమైనింగ్ ఏదైనా థింగ్‌లో నువ్వేంటంటే ఎదుటి వాళ్ళకి షేర్ చేయాలి, ఎదుటి వాళ్ళకి మంచి జరగాలని ఆలోచించే మైండ్ సెట్‌లో ఉన్నావు. ఇప్పుడు అలా ఉండొద్దు. ఇది చివరి వీక్ కాబట్టి ఈ వీక్‌లో నీ కోసం నువ్వు ఆలోచించు. నీ గెలుపు కోసం నువ్వు ఆలోచించు. నువ్వు ఎవ్వరు పక్కన వాళ్ళ గెలుపు ఎవ్వరి కోసం నువ్వు ఆలోచించొద్దు అని చెప్పాడు. ఆఖరికి నా గెలుపు కోసం కూడా నువ్వు ఆలోచించి మైండ్‌లో స్ట్రెస్ చెయ్యొద్దు అంటే, లేదు కళ్యాణ్ నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను అని చెప్తుందనమాట. ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు? అలా డిస్టర్బ్ అయ్యే పాయింట్ నీకేదైనా వస్తే నాతో షేర్ చెయ్యు. కళ్యాణ్ నాకిలా ఉంది అని చెప్పు. అప్పుడు దానికి తగ్గ సజెషన్ నేనిస్తాను. అంతేకానీ నువ్విప్పుడు ఏదేదో ఆలోచించి మైండ్‌లో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. లాస్ట్ మూమెంట్ ఇది లాస్ట్ మూమెంట్. నువ్వు చెప్పావు కదా! లేడీ విన్నర్‌గా ట్రోఫీ లిఫ్ట్ చేయాలి అని. సో, అది చేయడానికి మాత్రమే నువ్వు ట్రై చెయ్యు. నువ్వు చెయ్యు. గెలుస్తాము, గెలవము అది సెకండ్ థింగ్. కానీ గెలుపు కోసం ఆడడం ఇంపార్టెంట్. కానీ ఆడుతూ పక్కన వాళ్ళ గెలుపుని చూడాలి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. నా విషయం కోసం నువ్వు స్ట్రెస్ తీయకు. నా గేమ్ నేను ఆడతాను. నీ గేమ్ నువ్వు ఆడు ఇంక ఇక్కడి నుండి. నీ గెలుపు కోసమే నువ్వు ఆడాలి తనూజ. నువ్వు గెలవాలి అన్నట్టుగా కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. అంటే కళ్యాణ్‌కి ఎక్కడో తను అంటే విన్నింగ్ రేస్‌లో ఉన్నానని కంప్లీట్‌గా అర్థం కాలేదనుకుంటా. కానీ తనూజ ఉందేమో ఆ ప్లేస్‌లో అని అనుకుంటున్నాడు కళ్యాణ్. సో, కళ్యాణ్‌ని విన్నింగ్ ప్లేస్‌లో చూడాలనుకుంటుంది. తనని తాను కూడా విన్నింగ్ ప్లేస్‌లో చూడాలనుకుంటుంది తనూజ. వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచించే విధానం మాత్రం నిజంగా ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. వీళ్ళ బాండింగ్ అయితే చాలా క్యూట్‌గా ఉంది. మరి మీకేమనిపిస్తుంది వీళ్ళ మాటలు విన్నాక కామెంట్స్‌లో చెప్పండి.